వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. సక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. విశాఖ వైసీపీ ఆఫీస్కు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా ఆఫీస్ నిర్మించారన్న జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు. ఎండాడులో 175/4 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిని అక్రమంగా సేకరించి ఆఫీస్ నిర్మాణం చేపట్టారని మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. ఎండాడలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ ఆఫీసులకు సంబంధించి ఇప్పుడు ఒక వివాదం అయితే చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎండాడలో ఉన్నటువంటి వైసీపీ జిల్లా ఆఫీసు, అదేవిధంగా అనకాపల్లిలో ఉన్నటువంటి వైసీపీ జిల్లా ఆఫీసు, 2 ఆఫీసులు కూడా వివాదంలో చిక్కున్నాయి. ప్రస్తుతం నేను ఎండాడలో ఉన్నటువంటి వైసీపీ జిల్లా ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్న మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. ఇది 2 ఎకరాల స్థలంలో నిర్మాణం అయితే జరుగుతుంది. దాదాపుగా నిర్మాణం అయితే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2022 మే నెలలో దీని నిర్మాణం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జీవీఎంసీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ని 2 ఎకరాల ల్యాండ్ని 33 సంవత్సరాలకు నెలకు ఎకరం 1000 రూపాయలు, అంటే 2 ఎకరాలకి నెలకు 2000 రూపాయలు అద్దె చెల్లించేలాగా లీజుకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి ప్రస్తుతం నిర్మాణం అంతా కూడా పూర్తయ్యే దశకు వచ్చినటువంటి మనం విజువల్లో కూడా చూడొచ్చు. పెయింటింగ్ వర్క్ పూర్తవడం, మొత్తం అంతా కూడా ఆ వర్క్ అంతా ఫినిష్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఒక్క బిల్డింగే కాదు, అనకాపల్లిలో ఉన్నటువంటి రాజుపాలెంలో ఉన్న సర్వే నెంబరు 75-3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎకరం 75 సెంట్లు స్థలానికి సంబంధించి కూడా ఇదే వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రస్తుతం విశాఖపట్నం వైసీపీ కార్యాలయం ఎండాడలో ఉన్నటువంటి లా కాలేజీ సమీపం, అదేవిధంగా అత్యంత ఐటీ సెక్టార్ ఉన్నటువంటి ఏరియాలో అత్యంత విలువైనటువంటి భూమి, దాదాపుగా 2 ఎకరాలు కూడా 100 కోట్లకు పైనే ఉంటుంది. అట్లాంటి విలువైన భూమిని వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 2 ఎకరాలని ఎకరము 1000 రూపాయలు అద్దె చొప్పున ప్రభుత్వం నుంచి లీజుకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని రద్దు చేయాలి. అక్రమంగా నిర్మాణం చేపట్టినటువంటి అనకాపల్లి, అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి ఎండాడలో ఉన్న ఈ 2 బిల్డింగ్లని కూల్చివేయాలంటూ జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకుడు పీతల మూర్తి యాదవ్ ప్రస్తుతం జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఎండాడలో ఉన్న ఈ బిల్డింగ్ సర్వే నెంబరు 175/4 ఈ సర్వే నెంబర్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణం చేపడుతున్న ఈ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు జీవీఎంసీ నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు తీసుకోలేదు. అదేవిధంగా ముఖ్యంగా అనుమతులు ఇవ్వాలి, జీవీఎంసీకి ₹1 కూడా పన్ను రూపంలో చెల్లించలేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి తోడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి మల్లికార్జున కానీ, అదేవిధంగా కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి సాయికాంత్ వర్మ, వీళ్ళిద్దరూ కూడా దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టకుండా వైసీపీ గత ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడు కూడా తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారి సురేష్కి ఈ ఫిర్యాదు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాలో రాజుపాలెంలో సర్వే నెంబరు 75-3లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కానీ, లేదా ఎండాడలో ఉన్నటువంటి 175/4 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ వైసీపీ కార్యాలయం కానీ రెండిటికి ఎలాంటి అనుమతులు లేవు. 2 జీవీఎంసీ పరిధిలోనే ఉన్నాయి. పరిధిలో ఉన్నటువంటి రెండింటినీ కూడా అటు
జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మగా ఎట్లాంటి చర్యలు చేపట్టలేదు ఇప్పటివరకు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇటు నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి అనకాపల్లి వైసీపీ కార్యాలయం కానీ అదేవిధంగా విశాఖ వైసీపీ కార్యాలయం కానీ ఈ రెండు కార్యాలయాలని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వీటికి ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి ఈ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అటు మంగళగిరిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని ఇప్పటికే కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రెండు అనకాపల్లి విశాఖపట్నం కార్యాలయాల్లో కూడా అట్లాంటి నిర్ణయం తీసుకుంటారా లేదా వీళ్ళకి ఏమైనా సమయం ఇచ్చి అనుమతులు ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, ఎండాడ.